హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ దేశం ఎలాంటిది అంటే ఇది ఒక ఖండాతీత దేశం. ఈ దేశం ఆసియా, యూరోప్ ఖండాల మధ్యలో ఉన్న కాకసస్ ప్రాంతంలో ఉంది. అందుకే దీన్ని యురేషియా దేశం అని కూడా అంటారు. ఈ దేశం ఒక ప్రత్యేకమైన మరియు పురాతన సాంస్కృతిక వారసత్వాన్ని కలిగి ఉంది. ఈ దేశం సోవియట్ యూనియన్ నుండి విడిపోయి స్వతంత్ర రాజ్యంగా ఆవిర్భవించింది. ఆ దేశం మరేదో కాదు, జార్జియా. జార్జియాకు ఎలా వెళ్ళాలి, ఇలా ఈ దేశానికి సంబంధించిన మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మీ సపోర్ట్గా జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోలను మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్కు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మన ఛానల్లో చాలా కంట్రీ ఫ్యాక్ట్స్ అయితే చేయడం జరుగుతుంది. మరి మీకు ఏదైనా కంట్రీ గురించి తెలుసుకోవాలి అనిపిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా ఆ కంట్రీ గురించి వీడియో అయితే చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, జార్జియా ఈ దేశానికి వెళ్ళాలంటే ఆన్లైన్ వీసా అప్లై చేసుకోవచ్చు. వీసా వ్యాలిడిటీ 30 రోజుల నుండి 90 రోజుల వరకు ఉంటుంది. వీసా ఫీజు సుమారు 2000 రూపాయలు. మన దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ నుంచి జార్జియాకి ఫ్లైట్స్ అందుబాటులో ఉన్నాయి. మినిమం టికెట్ ఫీజు 17,500 రూపాయలు. ఈ దేశ వైశాల్యం 69,700 చదరపు కిలోమీటర్లు. జనాభా పరంగా చూసుకుంటే 40 లక్షల మంది. ఈ దేశంలో ఇండియన్స్ 2000 మంది వరకు నివసిస్తున్నారు. అందులో సగం మంది మెడిసిన్ స్టూడెంట్స్గా ఉన్నారు. జార్జియాకు ఉత్తర సరిహద్దుగా రష్యా, దక్షిణ సరిహద్దులుగా టర్కీ, ఆర్మేనియా, ఆగ్నేయ సరిహద్దులుగా అజర్బైజాన్లు ఉన్నాయి. జార్జియా రాజధాని టిబ్లిసీ నగరం. అంతేకాకుండా ఇదే ఈ దేశంలో అతిపెద్ద నగరం. జార్జియా దిశోభావి విధానం ప్రభుత్వం రిప్రజెంటేటివ్ విధానంలో ఎన్నుకునే సెమీ ప్రెసిడెంట్లో విధానం కలిగి ఉంది. సాంప్రదాయ శకంలో స్థాపించబడిన స్వతంత్ర రాజ్యాలు ఇప్పుడు జార్జియాలో కోలాకిస్, టిబేరియా వంటి ప్రాంతాలుగా మారాయి. క్రీస్తుపూర్వం 4వ శతాబ్దం ప్రారంభంలో జార్జియన్ల క్రైస్తవ మతాన్ని స్వీకరించారు. జార్జియా సమైక్య సామ్రాజ్యం 12-13వ శతాబ్దం ప్రారంభంలో కింగ్ 4వ డేవిడ్ క్యూన్ తామరలో రాజకీయంగా, ఆర్థికంగా అత్యున్నత స్థాయికి చేరుకున్న తర్వాత ఈ రాజ్యం క్షీణించింది. చివరికి మంగోలి, ఒట్టోమన్ సామ్రాజ్యం, ఇరాన్ తదుపరి రాజవంశాలు వంటి వివిధ ప్రాంతీయ పాలకులు ఆధిపత్యంలో విచ్ఛిన్నమైనది. సుదీర్ఘకాలం టర్కీ మరియు పెర్షియన్ ఆధిపత్యం తర్వాత జార్జియాను 19వ శతాబ్దంలో రష్యన్ సామ్రాజ్యాన్ని స్వాధీనం చేసుకుంది. 1991లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తర్వాత జార్జియా స్వతంత్ర దేశంగా ఏర్పడింది. జార్జియా యునైటెడ్ నేషన్స్ కౌన్సిల్ ఆఫ్ యూరప్ GUM ఆర్గనైజేషన్ ఫర్ డెమోక్రసీ అండ్ ఎకనామీ అండ్ డెవలప్మెంట్ సభ్యత్వం కలిగి ఉంది. ప్రపంచంలోని పలు దేశాలు జార్జియాను రష్యన్ ఆక్రమణ భూభాగం అని భావించారు. జార్జియా భూభాగం ఎక్కువగా పర్వతాలలో ఉంటుంది మరియు 3వ వంతు కంటే ఎక్కువ అడవి లేదా బ్రష్వుడ్తో కప్పబడి ఉంటుంది. కుల్కిడా లోలాండ్లోని సారవంతమైన మైదాన ప్రాంతాలు ఉన్నాయి. ఉపఉష్ణ మండల నల్ల సముద్ర తీరాల నుండి కాకసస్ శిఖరం వరకు మంచుతో కూడిన అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. జార్జియాలో ప్రధాన భాషలు జార్జియన్ మరియు అక్బస్. అక్కడ పురుషుల సగటు ఆయుర్దాయం 69 సంవత్సరాలు కాగా మహిళల ఆయుర్దాయం 78 సంవత్సరాలు. జార్జియా కరెన్సీ లారీకు. మన కరెన్సీతో పోల్చుకుంటే ఒక లారీ 22 రూపాయలతో సమానం. జార్జియాలో ఫేమస్ ఫుడ్ షటీస్ పూరి, ఇంకోటి చర్చికేలా. ఇది వాల్నట్స్తో తయారు చేస్తారు. ఇక్కడ లోకల్ మార్కెట్లో ఇవి ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. జార్జియాలో ప్రముఖ పర్యాటక ప్రదేశం ట్రినిటివ్ చర్చ్. ఇది 14వ శతాబ్దంలో నిర్మించారు. ఇది 2100 అడుగుల ఎత్తులో నిర్మించారు. ఇది జార్జియాలోని పాపులర్ టూరిస్ట్ డెస్టినేషన్గా ఉంది. ఈ దేశంలో వాతావరణం చాలా చల్లగా ఉండడం వల్ల ఎక్కువగా వైన్ తాగుతారు. ఇక్కడ దేశస్తులు సొంతంగా ఆర్గానిక్ వైన్ని తయారు చేసుకొని అదే ఎక్కువగా తాగుతారు. జార్జియా ఆర్థిక వ్యవస్థలో పర్యాటక రంగం ముఖ్యమైన భాగంగా ఉంది. ఈ దేశానికి ప్రతి సంవత్సరం 68 లక్షల మంది పర్యాటకులు వస్తూ ఉంటారు. ఈ పర్యాటకుల వలన సుమారు 2.16 బిలియన్ అమెరికన్ డాలర్ల ఆదాయం పొందుతున్నారు. పర్యాటక ఆకర్షణలో 2000 మెరనర్ జల ప్రవాహాలు, 12,000 చారిత్రక సాంస్కృతిక స్మారక కట్టడాలు ఉన్నాయి. వాటిలో 4 యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాలుగా గుర్తించబడ్డాయి. ఈ దేశంలో దాదాపు 84% మంది క్రిస్టియన్లు ఉండగా మిగిలిన 16% మంది ఇతర మతాల వారు నివసిస్తున్నారు. జార్జియన్ ప్రధాన జనాభాగా ఉన్న ఆర్థడాక్స్ క్రైస్తవులు వేర్వేరు విశ్వాసాలతో ఉన్న ప్రజలకి మధ్య కొన్ని చిన్న ఆంక్షలు ఉన్నాయి. జార్జియా విద్యా వ్యవస్థ 2004 నుండి చేసిన సంస్కరణలు వివాదాస్పదం అయినప్పటికీ ఆధునీకరం చేయబడింది. జార్జియాలో 6 నుంచి 14 ఏళ్ల వయసులో ఉన్న పిల్లలకు విద్య తప్పనిసరి. జార్జియాలో ఫుట్బాల్, బాస్కెట్బాల్, రగ్బీ యూనియన్, కుస్తీ, జూడో,
వెయిట్ లిఫ్టింగ్ అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడలుగా ఉన్నాయి. చరిత్రాత్మకంగా మల్ల యుద్ధం జార్జియా ప్రధాన క్రీడగా ఉంది. అడవులలో ఒక్కో, చెస్నాట్, బీచ్ మరియు ఆల్రైడ్, అలాగే కాకసిస్ సీరు, యాష్ లిండెన్ మరియు యాపిల్ మరియు ఫీర్ చెట్లు ఉన్నాయి. పశ్చిమ అండర్ బ్రిస్తో సతతహరితాలు మరియు కాకసియన్ బాల్బెర్రీ మరియు గింజర్ చెట్లు వంటివి ఆకురాల్చే పొదలు ఎక్కువగా ఉంటాయి. సిట్రస్ తోటలు దేశం మొత్తం కనిపిస్తాయి. యూకలిప్టస్ చెట్లు ఈ దేశంలో రోడ్ల ప్రక్కన ఎక్కువగా కంటాయి. అడవి ప్రాంతాలలో అడవి పందులు, రో మరియు కాకేసియన్ జింకలు, గోధుమ ఎలుగుబండ్లు, లింక్స్ తోడేళ్లు, నక్కలు, కుందేళ్లు మరియు ఉడతలు ఎక్కువగా నివసిస్తున్నాయి. పక్షులు ద్రష్ నుండి నల్ల రాబందు మరియు గ్రద్ద వరకు అన్నీ ఉంటాయి. ఈ దేశంపై స్వీడన్ దాడి చేసిన తర్వాత జార్జియా చాలా మంది స్వీడన్ దేశస్తులను తాత్కాలికంగా కోల్పోయింది. ఈ దేశంపై స్వీడన్ దాడికి నాటో విస్తీర్ణం ఒక ప్రధాన కారణం అని జార్జియా ప్రధానమంత్రి ఇరాక్లీ గారిబాషు ఈ దేశ మరియు అంతర్జాతీయ సమస్యలను ఎదుర్కొన్నారు. జార్జియాలో ఆ పని నిషిద్ధమైనప్పటికీ బాగా విస్తరించి ఉంది. ముఖ్యంగా ఈ దేశ రాజధాని టిబ్లిసీలో ఎక్కువగా జరుగుతుంది. ఆ పనికి ఈ దేశంలో దాదాపు 7,000 మంది వేసలు ఉన్నట్లు సర్వేలో తెలియజేసింది. సామాజికంగా సంప్రదాయ జార్జియాలో మరియు కన్యత్వ పరీక్షలు నిషిద్ధం. ఇక్కడ అమ్మాయిలు తమ 20 ఏట తమ కన్యత్వాన్ని కోల్పోతున్నారని సర్వేలు తెలియజేస్తున్నాయి. జార్జియా ఒక సురక్షితమైన దేశం. క్రైమ్ ఇండెక్స్ సర్వే ప్రకారం ప్రపంచంలోని సురక్షితమైన దేశాల్లో జార్జియా 5వ స్థానంలో ఉంది. జార్జియా సామాజిక సహనం కలిగిన దేశం. జార్జియాలో ప్రధానంగా క్రైస్తవుల మతాన్ని కలిగి ఉన్నారు. వీళ్ళు ఆర్థడాక్స్ క్రైస్తవులు ఆధిపత్యం సంస్కృతిని కలిగి ఉంటారు. జార్జియన్లు వివిధ మతాల జాతి మరియు సాంస్కృతిక సామాజిక చెందిన వ్యక్తులను స్వాగతిస్తున్నారు. అందుకే జార్జియా అత్యుత్తమ పర్యాటక గమ్యస్థానం మరియు అంతర్జాతీయ విద్యార్థులకు ఇష్టమైన గమ్యస్థానంగా మిగిలిపోయింది. జార్జియాలో పెళ్లి ఫిక్స్ అయిన దగ్గర నుండి అయ్యేంత వరకు అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు కూడా బయట తిరగరు. పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత అమ్మాయి పైన చెడు దృష్టి ఎక్కువగా ఉంటుందని ఇక్కడ వారు నమ్ముతారు. జార్జియా దేశంలో ప్రపంచంలోని అతి లోతైన గుహలు ఉన్నాయి. ఇప్పుడు జార్జియా దేశంలో చూడాల్సిన ప్లేసెస్ గురించి అయితే మనం తెలుసుకుందాం. నెంబర్ 1 ఉష్గలిక్, నెంబర్ 2 టిబ్లిసీ, నెంబర్ 3 ఉటూమి, నెంబర్ 4 మెజ్డియా, నెంబర్ 5 కజ్బేగి, నెంబర్ 6 కకేతి, నెంబర్ 7 కుటైజీ, నెంబర్ 8 అనునూరి, నెంబర్ 9 అప్లిస్టికే పురాతన గృహాల నగరం. 10 తుషైతే. చూశారు కదా ఫ్రెండ్స్ జార్జియా దేశం గురించి ఫ్యాక్ట్స్. మీలో ఎవరైనా జార్జియా దేశం వెళ్ళి ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. చూశారు కదా, ఈ వీడియో మీద మీ అభిప్రాయం అనేది ఖచ్చితంగా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.